ఈరోజు బాబాయ్ 12 ఏప్రిల్ 2020 अभेद मधुमा वाक्य साकार मधुमा वाक्य सुनेंगे। ఈ రోజు బాబాయ్ వర్తమానం బాబా మా వాక్యాలు విందాము। मीठे बच्चे तुम्हारी यह वंडरफुल यूनिवर्सिटी है। मीठे बच्चे तुम्हारी यह वंडरफुल यूनिवर्सिटी है जिसमें बिगड़ी को बनाने वाला भोलानाथ बाप टीचर बनकर तुम्हें पढ़ाते हैं। మధురమైన పిల్లలు మీది ఇది అద్భుతమైన యూనివర్సిటీ। ఇందులో పాడైపోయిన దాన్ని బాగు చేసే భోలానాథుడైన తండ్రి మీకు టీచర్ గా వచ్చి చదివిస్తున్నారు మిమ్మల్ని। మధురమైన పిల్లలు మీది ఇది అద్భుతమైన యూనివర్సిటీ। ఇందులో చెడిపోయిన దాన్ని భోలానాథుడైన తండ్రి టీచర్ గా వచ్చి మీకు చదివిస్తున్నారు। చెడిపోయిన దాన్ని బాగు చేసే భోలానాథుడు తండ్రి టీచర్ గా మీకు చదివిస్తున్నారు। ఈ రోజు ప్రశ్న, इस कयामत के समय में तुम बच्चे सभी को कौन सा लक्ष्य देते हो? మనం ఎక్కడున్నాము? అంతిమ సమయంలో ఉన్నాం, ఆఖరి సమయంలో కయామత్ కే సమయంలో ఉన్నాం। మరి ఇప్పుడు పిల్లలందరూ అందరికీ ఏం లక్ష్యాన్ని ఇస్తారు? మీరు అందరికీ ఏం లక్ష్యాన్ని ఇస్తారు? बाबा कहते हैं आत्माएं अब पावन बनो, पावन बनने बिगड़ वापस जा नहीं सकते। ఆత్మలందరూ పావనంగా తయారు కండి, పావనంగా కాకపోతే తిరిగింటికి వెళ్ళలేరు। आधा कल्प का जो रोग लगा हुआ है उससे मुक्त होने के लिए तुम सबको 7 रोज भट्टी में बिठाते हो। అర్ధకల్పం ద్వాపర కలియుగాల నుంచి పట్టుకున్నటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి ముక్తులుగా అవ్వాలి అంటే అందరికీ 7 days బట్టీలో కూర్చోబెట్టాలి। पतितों के संग से दूर रहे, कोई भी याद न आए, तब कुछ बुद्धि में ज्ञान की धारणा हो। పతితుల సాంగత్యం నుంచి దూరంగా ఉండాలి, ఇంకా ఏ విషయాలు గుర్తుకు రాకుండా ఉండాలి, అప్పుడు మీ బుద్ధిలో జ్ఞానం యొక్క విషయాలు ధారణ అవుతాయి అంటున్నారు బాబా। इसलिए कई जगह पर क्या करते हैं, दूर ले जाते हैं, जैसे दुनिया से अपने परिवार से सबसे अलग कर देते, दूर कर देते, और कई जगह पर तो कांटेक्ट भी करने नहीं देते, ताकि पूरा ध्यान बस इसी चीजों में इन्हीं चीजों में लगी रहे, तो फिर कुछ कंसंट्रेशन कर सकते। लेकिन बाबा के पास तो ऐसी कोई रिस्ट्रिक्शन नहीं, बाबा ऐसे किसी से किनारा नहीं करते हमको, है ना। बाबा क्या कहते हैं, हम सब कुछ करते हुए सबके साथ रहते हुए ये प्रैक्टिस हमें करनी चाहिए, है ना, क्योंकि बुद्धि की बात है। अब ऐसे हम परिवार से अलग कर देंगे, इससे कोई फायदा नहीं, है ना। जब तक बुद्धि से डिटैच नहीं होंगे आप, तो स्थूल रीति से डिटैच करके कोई फायदा नहीं। इसलिए बाबा कहते हैं अपने आप को देखना है। కొన్ని సంస్థలు చూడండి ఏం చేస్తారు, బయట కాంటాక్ట్స్ అవి ఏవి లేకుండా అలా చేస్తే అప్పుడు కొంచెం స్థిరంగా ఉంచగలుగుతారు అని చెప్పేసి దూరం చేస్తారు। కానీ బాబా దగ్గర అలాంటి పద్ధతులు ఏమి ఉండవు, మనంతట మనమే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, టైం అయిపోయింది కాబట్టి మనంతట మనమే బట్టీలో కూర్చోవాలి, పతితుల సాంగత్యం నుంచి దూరంగా ఉండాలి। कीते तूने रात गवाई सूखे दिवस गवाई खाके, రాత్రంతా పడుకొని పోగొట్టుకున్నారు, పగలంతా తినడం తిరగడంలో పోగొట్టుకున్నారు। మరి ఇంకా ఎప్పుడు మరి సంపాదన ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నారు బాబా। ఓం శాంతి। యహ బచ్చోं को किसने कहा, రాత్రి పోగొట్టుకున్నారు పగలు పోగొట్టుకున్నారు ఎవరు చెప్తున్నారు పిల్లలకి? क्योंकि स्कूल में बैठे हुए हो तो जरूर टीचर ने कहा,
प्रश्न उठता है, टीचर ने कहा, बाप ने कहा, वह सदगुरु ने कहा। टीचर ने कहा, बाप ने कहा, वह सदगुरु ने कहा, यह वर्षन किसने कहे? बच्चों को बुद्धि में पहले पहले यह आना चाहिए कि हमारा बेहद का बाप है, जिसको परमपिता परमात्मा कहा जाता है। ఇప్పుడు ఈ పదాలు ఎవరైతే చెప్పారో, నువ్వు రాత్రంతా పడుకుని పోగొట్టుకున్నావు, పగలంతా తినడం తినడం నువ్వు పోగొట్టుకున్నావు అని ఎవరు చెప్పారు? తండ్రా, టీచరా, సద్గురునా? ఎందుకంటే ఇవి అనంతమైనటువంటి మహావాక్యాలు కదా, పరమాత్మ చెప్పినటువంటివి మహావాక్యాలు. మరి బుద్ధిలో మొట్టమొదట రావాలి మా అనంతమైన తండ్రి ఎవరినైతే పరమపిత పరమాత్మ అని చెప్తామో, तो बाप ने भी कहा, शिक्षक ने भी कहा, तो साथ साथ सदगुरु ने भी कहा, क्योंकि हमारा बाप ही बाप है, टीचर है, शिक्षक है. మన తండ్రి తండ్రి, టీచరు, శిక్షకుడు. కాబట్టి తండ్రి చెప్పారు, శిక్షకుడు చెప్పాడు, सदगुरु కూడా చెప్పారు. यह तुम्हारी बुद्धि में है, जो स्टूडेंट है और कॉलेज पर यूनिवर्सिटी में टीचर पढ़ाते, उनको कोई फादर और गुरु नहीं कहेंगे. ఇక్కడ బాబా పిల్లలైన మీ పిల్లల బుద్ధిలో నా తండ్రి, టీచరు, గురువు నాకు చదివిస్తారని ఉంటుంది. అదే బయట యూనివర్సిటీలో ఎవరైతే చదువుకుంటారు, కాలేజ్లో చదువుకుంటారు, అక్కడైతే ఏమనుకుంటారు? ఫలానా టీచర్ వచ్చి మాకు చెప్తున్నారు, చదివిస్తున్నారు అని అనుకుంటారు. यह है भी पाठशाला, फिर यूनिवर्सिटी कहो व कॉलेज कहो, है तो पढ़ाई ना. पहले पहले यह समझना है, पाठशाला में हमको कौन पढ़ाते. ఇది ఒకటి పాఠశాల కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి కదా, అయితే చదువు అన్నమాట. మొట్టమొదటి ఏం అర్థం చేసుకోవాలంటే, పాఠశాలలో మాకు ఎవరు చదివిస్తున్నారు, మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు. बच्चे जानते हैं वह निराकार जो सभी आत्माओं का बाप है, सर्व का सद्गति दाता है, वह हमको बढ़ा रहे हैं. పిల్లలకు తెలుసు నిరాకార తండ్రి ఆత్మకి ఎవరైతే ఉన్నారో, సర్వుల సద్గతి దాత ఉన్నారో ఆయన వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారు. यह सारी रचना उस एक रचता की प्रॉपर्टी है, तो खुद ही बैठ रचना के आदि मध्य अंत का राज समझाते. మొత్తం రచన అన్నమాట, మనందరం రచన, రచయిత పరమాత్మ యొక్క ప్రాపర్టీ అన్నమాట మనందరం. మరి స్వయం బాబా కూర్చుని రచన యొక్క ఆదిమధ్యంతం రహస్యాలు అర్థం చేస్తున్నారు. तुम बच्चों ने जन्म लिया है बाप के पास, तुम बुद्धि से जानते हो हम सभी आत्माओं का कौन है वो. మనం తండ్రి దగ్గర జన్మ తీసుకున్నాం, మనందరికీ బుద్ధిలో తెలిసేంటి, మనందరి ఆత్మకి ఎవరు? పరమాత్మ ఏమవుతారు? తండ్రి, టీచరు, सदगुरु. वह बाप है जिसको ज्ञान का सागर नॉलेजफुल कहा जाता है. ज्ञान का सागर पतित पावन है, ज्ञान से ही सद्गति होती है. मनुष्य पतित से पावन बनते हैं. अब तुम बच्चे यहाँ बैठे हो और कोई स्कूल में किसी को बुद्धि में नहीं रहता कि हमको ज्ञान का सागर निराकार बाप पढ़ा रहे हैं. పతిత పావనుడు, నాలెడ్జ్ఫుల్, అలాగే జ్ఞాన సాగరుడు అన్నమాట. అయితే వేరే వాళ్ళ స్కూల్లో ఇలా కూర్చోదు, మాకు జ్ఞాన సాగరుడు నిరాకార తండ్రి వచ్చి చదివిస్తున్నారు అని. यह यहाँ ही तुम जानते हो, तुमको ही समझाया जाता है. खास भारत और आम सारी दुनिया में ऐसे कोई भी नहीं समझेंगे कि हमको निराकार परमात्मा पढ़ाते. బాబా పిల్లలైన మీకే అర్థమవుతుంది ఇక్కడ స్వయం నిరాకారులు వచ్చి బ్రహ్మ తను ద్వారా చదివిస్తున్నారు అని కదా. ఇంకెక్కడ కూడా ఎవరికి అర్థం కాదు, ఎవరు అర్థం చేసుకోరు మాకు నిరాకార పరమాత్మ వచ్చి చదివిస్తున్నారని. उनको पढ़ाने वाले है ही मनुष्य टीचर, और फिर ऐसा भी ज्ञान नहीं है जो समझे हम आत्मा है. ఆయన చదివించేవారు మనుషులు, టీచర్లు. ఇంకెవరికి కూడా జ్ఞానం లేనే లేదు, నేను ఆత్మ నాన్న జ్ఞానం లేనే లేదు. ఆత్మ హీ పढ़ती है, ఆత్మ హీ सब कुछ करती है. ఆత్మనే చదువుకుంటుంది, ఆత్మనే అన్నిటినీ కూడా చేస్తూ ఉంటుంది. फलानी नौकरी आत्मा करती है इन ऑर्गन्स द्वारा, उनको तो यह रहता है कि हम फलाना है. फलाना జాబ్ ఆత్మ చేస్తుంది ఈ ఆర్గన్స్ ద్వారా కదా. అంటే వాళ్ళకి ఇది ఉంటుంది కదా, నేను ఫలానాను ఫలానాను.
अब आजकल मनुष्यों को किसी को भी मैं आत्मा हूँ इतना ज्ञान तो है नहीं। सब अपने को क्या समझते, फलाना मना मैं शरीर हूँ, ये फलाने का फलाना, फलाने का फलाना, ऐसे ही बुद्धि पूरा देहदारियों की तरफ ही లగి రహి. ఎవరు స్వయాన్ని నేను ఆత్మ అని చెప్పేసి ఎవరు కూడా అనుకోరు కదా, ఎందుకంటే ఎవరికి అంత అసలు నేను ఆత్మను అనేది ఎవరికి తెలియదు అనమాట కదా. అందరికీ దేహదారుల మీదనే, दैहिक प्रपंचम మీదనే ఉంటుంది. तो उनको तो यह रहता है कि हम फलाना है, छठ अपना नाम रूप याद आ जाता है. बस వెంటనే అన్నమాట వాళ్ళకి ఏముంటుంది, ఫలానా అనగానే నామ రూపాలన్నీ గుర్తొస్తాయి అన్నమాట. అలాగే మీ తండ్రి ఎవరు అంటే కూడా ఫలానా, ఫలానాకి ఫలానా అంటే వాళ్ళ యొక్క నామరూపాలు జ్ఞాపకం వస్తాయి అన్నమాట కదా. మనసు బుద్ధిలో ఏముంటుంది, వాళ్ళ యొక్క నామరూపాలు గుర్తొస్తాయి, తల్లి తండ్రి దేహదారుల నామరూపాలు గుర్తొస్తాయి. तो बाबा कहते हैं शरीर का नाम ही याद आ जाता है, परंतु वह रॉन्ग है. हम तो पहले आत्मा है ना, पीछे यह शरीर लिया है. शरीर का नाम बदलता रहता है, आत्मा का नाम तो नहीं बदलता. మరి ఫస్ట్ అయితే శరీరం యొక్క పేరు గుర్తొస్తుంది అనమాట. కానీ అది ఎంత తప్పు అంటున్నారు బాబా, నేను ఆత్మను, వెనకాతల శరీరం గుర్తుకు రావాలి. శరీరం పేరు మారుతూ ఉంటుంది కానీ ఆత్మ అయితే ఇప్పుడు ఆత్మనే ఉంటుంది, ఆత్మ పేరు మారదు. ఆత్మ తో एक ही है, बाप ने कहा है मुझ आत्मा का एक ही नाम शिव है. ఆత్మ ఒకటే ఉంటుంది. అలాగే శివబాబు చెప్తున్నారు నా ఆత్మకే పేరు శివ అన్నమాట. यह सारी दुनिया जानती है, बाकी इतने सब नाम शरीरों पर रखे जाते हैं. शिव बाबा को तो शिव ही कहते हैं, बस उनका कोई शरीर नहीं दिखाई पड़ती. ఎన్నో పేర్లు పెట్టేస్తూ ఉంటారనమాట వాస్తవానికి. శివబాబాని అయితే శివాని అంటారు, అదే కరెక్ట్ ఆయన పేరు, కానీ ఆయన శరీరాన్ని ఎక్కడ చూపించరు. मनुष्य के ऊपर नाम पड़ता है, मैं फलाना हूँ, हमको फलाना टीचर पढ़ा रहे हैं, नाम लेंगे ना. మనుషులకి శరీరానికి పేరు ఉంటుంది, నేను ఫలానాను, నా టీచర్ ఫలానా అంటే ఆ ఫలానా కూడా నామరూప దేశకాలాలు ఉంటాయంటున్నారు. नाम लेंगे ना, वास्तव में आत्मा शरीर के द्वारा टीचर का काम करती है, उनकी आत्मा को पढ़ाती है. यानी संस्कार आत्मा में होते हैं, जो पढ़ाने का संस्कार है, या अगर माँ है समझो, पालना देने का संस्कार है बच्चों को, और सदगुरु है मंत्रोपदेश देने का संस्कार. ये सारे संस्कार आत्मा के अंदर है और आत्मा इन आर्गन से एक्सप्रेस करती है, काम कराती है ना. तो मैं अलग हूँ, मेरा अलग है. ఆత్మలో సంస్కారాలు ఉంటుంది కదా. టీచర్ చేసే పని ఉందనుకోండి, టీచర్ టీచింగ్ చేస్తూ ఉంటారు, ఎలా చెప్తారు ఆవిడ అంటే ఆ సంస్కారాలు ఆత్మలో ఉంటాయి. तो संस्कार आत्मा में होते हैं, आर्गन्स द्वारा पढ़ाती है, पाठ बजाती है संस्कार अनुसार, परंतु देह पर नाम जो पड़े हैं उस पर सारे धंधे आदि चलते हैं. ఆత్మనే అన్ని చేస్తుంది కానీ దేహానికి ఏదైతే పేరుందో దాని అనుసారంగా మొత్తం అన్ని వ్యాపారాలు నడుస్తాయి. यहाँ तुम बच्चे जानते हो हमको निराकार बाप पढ़ाते हैं, तुम्हारी बुद्धि कहाँ चली गई. हम आत्मा उस बाप के बने हैं, आत्मा समझती है, निराकार फादर हमको आकर इस साकार द्वारा पढ़ाते हैं. మనకి ఇక్కడ ఎవరు చదివిస్తున్నారు, నిరాకార తండ్రి ఈ సాకార బ్రహ్మ బాబా ద్వారా చదివిస్తున్నారు. అంటే మన బుద్ధి ఎక్కడికి వెళ్తుంది, పరమాత్మ పరంధామకి వెళ్ళిపోతుంది అంటున్నారు. उनका नाम है शिव, शिव जयंती भी मनाते. शिव तो है बेहद का बाप, उनको परम पिता परमात्मा कहा जाता है. మరి ఆయన పేరేంటి, శివ అన్నమాట. శివుడు అంటే ఏంటి, పరపిత పరమాత్మ అంటే అనంతమైనటువంటి తండ్రి అన్నమాట. మరి ఆయన పేరేంటి, శివ. అందుకే శివ జయంతిని జరుపుతూ ఉంటాం. आत्मा शरीर में प्रवेश करती है, वह गर्भ में आती है, ऊपर से आती है, यह किसी को मालूम नहीं पड़ता. क्राइस्ट को धर्मस्थापक कहते हैं. उनकी आत्मा पहले पहले ऊपर से आनी चाहिए. सतो प्रधान आत्मा आती है, कोई भी विक्रम किया हुआ नहीं है. ఫస్ట్ స్టార్టింగ్ జీసస్ క్రైస్ట్ ఏం చెప్తారు, క్రిస్టియన్ ధర్మస్థాపకుడు అని చెప్తారు కదా. ఇప్పుడు ధర్మస్థాపనార్థం వచ్చిన ఆత్మలని ఎవరైనా ఆత్మ ఫస్ట్ పరంధామ నుంచి వచ్చింది అంటే
పవిత్రంగా వస్తుంది అనమాట. అంటే ఎలాంటి వికర్మలు చేసి ఉండదు. पहले सतो प्रधान फिर सतो रजो तमो में आते हैं तब विक्रम होते. हाईएस्ट स्टेज सतो प्रधान, తర్వాత సతో రజో తమో అంటే వికర్మం జరుగుతూ ఉంటాయి. पहले आत्मा जो आएगी सतो प्रधान होने के कारण कोई दुख नहीं भोग सकती. आधा टाइम जब पूरा होता है तब विक्रम करने लगती है. ఫస్ట్ టైం అన్నమాట ఆత్మ ఏదైతే వస్తుందో సతో ప్రధానం కారణంగా ఎలాంటి దుఃఖము అనుభవించలేదు. అంటే సగం సమయము పూర్తయిపోయింది అనుకోండి, అర్ధకల్పం సత్యవిక్రేత పూర్తయిపోయినప్పుడు అప్పుడు వికర్మ చేయడం మొదలు పెడుతుంది. आज से 5000 वर्ष पहले बरोबर सूर्यवंशी राज्य था और सब धर्म बाद में आए. కదా ఈ రోజు కన్నా 3000 సంవత్సరాల ముందు, 5000 సంవత్సరాల ముందు అంటే స్వర్గం ఉండేది అనమాట, సూర్యవంశీ రాజ్యం ఉండేది. మరి అప్పుడు వేరే ధర్మాలు ఏవి కూడా ఉండేవి కాదు, అప్పుడు ఒకటే ధర్మం ఉండేది. ఇవన్నీ తర్వాత వచ్చాయి. भारतवासी विश्व के मालिक थे. भारत को अविनाशी खंड कहा जाता है और कोई खंड था नहीं. భారతదేశాన్ని అవినాశి ఖండం అని చెప్తారు, మరి భారతదేశాన్ని అవినాశి ఖండము అని చెప్తారు, ఇంకే ఖండాన్ని చెప్పరు. तो शिव बाबा है बिगड़ी को बनाने वाला. भोलानाथ शिव को कहा जाता है, ना कि शंकर को. బాబా ఎవరంట పాడైపోయిన దాన్ని మంచి చేసేవారు, బాగు చేసేవారు. అందుకే భోలానాథ్ శివ్ అంటారు, శంకరుని కాదు. भोलानाथ शिव बिगड़ी को बनाने वाला है. शिव और शंकर एक नहीं है. शिव अलग है, शंकर अलग है, अलग अलग है. ब्रह्मा विष्णु शंकर की कोई महिमा नहीं है. महिमा सिर्फ एक शिव की है जो बिगड़ी को बनाते. బాబా ఏం చెప్తున్నారు, బ్రహ్మ విష్ణు శంకరులు కూడా ఏం మహిమ లేదు, కేవలము శివావద్ ఒక్కరిదే మహిమ అంతా అంటున్నారు. ఆయనే పాడైపోయిన దాన్ని బాగు చేస్తారు కాబట్టి. कहते हैं मैं साधारण बूढ़े तन में आता हूँ. इसने 84 जन्म पूरे किए, अब खेल पूरा हुआ. బాబా చెప్తారు కదా, నేను సాధారణమైన వృద్ధమానవ శరీరంలోకి వస్తాను, ఇప్పుడు ఆట పూర్తయిపోయింది. यह पुराना चोला पुराने संबंध भी खलास हो जाने वाले. పాత శరీరం పాత సంబంధాలన్నీ సమాప్తమైపోయేదే ఉందంటున్నారు బాబా. अब किसी को याद करें, किसको याद करें? अभी सब मरने वाले, सब जाने वाले, किस किसको आप बैठ करके याद करेंगे? పాత శరీరము పోతుంది, పాత సంబంధాలు పోతాయి, అన్ని పోయేదే ఉంది, మరి మీరు ఎవరెవరిని కూర్చుని జ్ఞాపకం చేస్తారంటున్నారు బాబా. खत्म होने वाली चीज को याद नहीं किया जाता. नया मकान बनता है तो फिर पुराने से दिल हट जाती है. यह फिर है बेहद की बात. सर्व की सदगति होती है, अर्थात रावण के राज्य से सबको छुटकारा मिलता है. మరి బాబా ఏమంటున్నారు, ఇది అనంతమైన విషయాలు కదా. కొత్తిల్లు కట్టారనుకోండి, పాతింటితో మనసు ఉండదు కదా, కొత్తింటి మీదనే ధ్యాస పోతూ ఉంటుంది. మరి సర్వుల సద్గతి కూడా బాబా చేస్తారు అంటే రావణ రాజ్యం నుంచి అందరినీ విముక్తి చేస్తారు. रावण ने सबको बिगाड़ दिया है. भारत बिल्कुल कंगाल भ्रष्टाचारी है. लोग भ्रष्टाचार समझते हैं करप्शन, अडल्ट्रेशन को, चोरी ठगी को, परंतु बाप कहते हैं पहला भ्रष्टाचार है मूत पलीती बनना. यानी शरीर विकार से पैदा होता है, इसलिए इसको विशेष वर्ड कहा जाता है. అంటే బాబా భ్రష్టాచారము అని అంటే మనుషులు ఏమనుకుంటారు, భ్రష్టాచారత్వం అంటే ఇప్పుడు లంచుకుంటుతనము, ఇవన్నీ ఏవైతే తప్పుడు పని చేస్తూ ఉంటారు చూడండి, మోసాలు చేయడము, దొంగతనాలు చేయడము, ఇవన్నీ అనుకుంటారు. కానీ బాబా ఏం చెప్తున్నారు, మొట్టమొదటి భ్రష్టాచారం అంటే ఏంటి, వికారి మనుషులుగా కావడం. అంటే శరీరం కూడా వికారాలతో కదా జన్మ తీసుకుంది, అందుకే దీన్ని వికారి ప్రపంచము అని చెప్తారు. सत्युग को वॉइसलेस कहा जाता है. हम सत्युग में प्रवृत्ति मार्ग वाले देवी देवता थे. कहते हैं पवित्र होने से विकार बिगर बच्चे कैसे पैदा हो. సత్యుగంలో ఎలా ఉంటారు, ప్రవృత్తి మార్గం వాళ్ళు దేవి దేవతలుగా ఉండేవాళ్ళం, పవిత్రంగా ఉండేవాళ్ళం.
అయితే చాలా మంది ఏమంటారు, పవిత్రంగా ఉంటే మరి వికారాలు లేకపోతే పిల్లలు ఎలా అండి పుట్టేది అని అడుగుతారు. बोलो हम अपनी राजधानी बाहुबल से नहीं योग बल से स्थापन करते हैं. చెప్పాలన్నమాట, మేము మా రాజధానిని బాహుబలంతో కాదు యోగ బలంతో స్థాపన చేసుకుంటున్నాము. तो क्या योग बल से बच्चा नहीं पैदा हो सकता है? ఒక రాజ్యాన్ని పొందుతున్న విశ్వ మహారాజ్యాధికారాన్ని యోగ బలంతో పొందగలిగి పిల్లలకి జన్మనివ్వలేమా? जबकि है ही वाइसलेस फल पवित्र गृहस्थाश्रम यथाराचारानी तम संपूर्ण निर्विकारी तथा प्रजा. మరి ఉండేది నిర్వికారి ప్రపంచము, పవిత్ర గృహస్థాశ్రమము, యథారాచారాన్ని సంపూర్ణ నిర్వికారి, అలాగే ప్రజలు కూడా ఉంటారు. యహా హే సంపూర్ణ వికారి, सत्युग में संपूर्ण निर्विकारी और यहाँ कोई का अपोजिट क्या है, संपूर्ण विकारी. అక్కడ పవిత్రమైనటువంటి వారు సంపూర్ణ పవిత్రులు, ఇక్కడైతే సంపూర్ణ వికారి అంటున్నారు. सत्युग में विकार होते नहीं, उसको कहा जाता ईश्वरीय राज. ईश्वर बाप का स्थापन किया हुआ. अभी तो है रावण राज्य. शिव बाबा की पूजा होती है जिसने स्वर्ग स्थापन किया. रावण जिसने नरक बनाया उसको क्या करते, उसकी पूजा करते. శివబాబా వచ్చి స్థాపన చేశారు కాబట్టి శివబాబాను పూజిస్తారు మందిరాలు పెట్టి. మరి రావణాసురుడు ఎవరైతే నరకాన్ని తయారు చేస్తారో ఆయన ఏం చేస్తారు, ఆయనది బొమ్మలు కట్టి ఆయనే పూజించారు కదా. तो बाबा कहते उसको क्या करते, जलाते आए हैं, काल చేస్తూ వచ్చారన్నమాట. द्वापर कब शुरू हुआ यह भी किसी को पता नहीं है, यह भी समझ की बात है. ये है ही तम प्रधान आसुरी दुनिया. అసలు ద్వాపరయుగం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది కూడా ఎవరికి తెలియదు. क्योंकि क्या होता है अभी रेक्टेंगल ट्रायंगल ऐसा होता है ना ये ड्रामा, तो सडन चेंजेस होते तो हमको मालूम पड़ जाता है कि अभी चलो अभी ये पार्ट हो गया है, ये युग हो गया, दूसरे युग में हम जा रहे, फिर वो हो गया, इसमें जा रहे, मालूम पड़ता है. बट इसमें रेक्टेंगल ट्रायंगल ऐसा कुछ भी नहीं है. तो सृष्टि का चक्र ऐसे ही गोल गोल घूमते रहता. बाबा कहते हैं जैसे सिर में जू होता है, జూ అంటే తెలుసు కదా, పెయిన్ కదా. సో స్లోగా తిరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందంటే అసలు మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈ యుగం అయిపోయింది, ఈ యుగంలోకి వెళ్ళాము, ఆ యుగం ఏం తెలియదు అనమాట మనకి. అలాగే ద్వాపరయుగం ఎప్పుడు మొదలవుతుందో కూడా ఎవరికి తెలియదు. ये है ही तमो प्रधान आसुरी दुनिया, वह है ईश्वरी दुनिया, उसको स्वर्ग दैवी पावन दुनिया कहा जाता है. ये है नरक पतित दुनिया. यह बातें भी समझेंगे वही जो, कौन समझेंगे, बाबा कहते जो रोज पढ़ेंगे. మరి బాబా ఏం చెప్తున్నారు, ఇది ఈశ్వరీయ ప్రపంచం. స్వర్గం అంటే దైవీ పావన ప్రపంచం అని చెప్తారు, ఇదేమో నరకము పతిత ప్రపంచము. ఈ విషయాలు ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరైతే రోజు చదువుకుంటారు. बहुत कहते हैं फलानी जगह स्कूल थोड़ी ही है, अरे हेड ऑफिस तो है ना, तुम आकर डायरेक्शन ले जाओ, बड़ी बात तो नहीं है. सृष्टि चक्र को सेकंड में समझाया जाता है. చాలా మంది అంటారు ఫలానా ప్లేస్ లో స్కూల్ లేదు కదండి, స్కూల్ అంటే సెంటర్ లేదు కదా, మాకు ఎలా తెలుస్తుంది, మేమైనా వినాలి. మరి బాబా అంటారు హెడ్ ఆఫీస్ ఎక్కడో ఒక చోట హెడ్ ఆఫీస్ అయితే ఉంటుంది కదా, అక్కడికి రండి, 7 days కోర్స్ తీసుకోండి, ఆ తర్వాత మధ్య మధ్యలో వస్తూ ఉండండి కదా. అంటే సృష్టి చక్రాన్ని సెకండ్ లో అర్థం చేసుకోవడం జరుగుతుంది. సత్యుగ త్రేత పాస్ हो गया, फिर द्वापर कलयुग यह भी पास होगा. अभी हम कहाँ है, సత్యుగ త్రేత ద్వాపర కలియుగ అన్ని పాస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, संगम. संगम. नई दुनिया में जाने के लिए पढ़ना है, हर एक का हक है पढ़ना. अंडरलाइन करो, बाबा क्या कहते हैं, हर एक का हक है, चाहे वो बच्चा छोटा हो बड़ा हो कोई भी हो, है ना. इसलिए बाबा कहते हैं बच्चों को भी समझाओ क्योंकि उनका भी हक है. बाबा से पढ़ाई पढ़ना, विश्व का राज्य भाग्य लेना, हर एक आत्मा बच्चे का हक है परमात्मा से वर्षा प्राप्त करना. पर प्रति ఒక్కరికి అధికారం ఉందంటున్నారు బాబా చదువుకునేది. బాబా हम नौकरी करते हैं,
अच्छा, एक हफ्ता ज्ञान लिए फिर चले जाना, मुरली मिलती रहेगी। पहले 7 रोज पट्टी में जरूर रहना है। पर 7 रोज आएंगे परंतु सबकी बुद्धि एक जैसी नहीं रहेगी। 7 रोज बट्टी माना कोई की भी याद न आए। బాబా ఏమంటున్నారు, చాలా మంది అడుగుతారు, బాబా మేము ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాము అని అంటారు. బాబా అంటారు సరే మంచిదే, ఒక 1 వీక్ వచ్చి 7 డేస్ కోర్స్ తీసుకొని తర్వాత వెళ్ళు, నీకు ఎప్పటికప్పుడు మురళీలు అందుతూ ఉంటాయి. అయితే 7 డేస్ లో తప్పకుండా వస్తారు చాలా మంది, కానీ ఎవరు వస్తారో వాళ్ళ బుద్ధి అందరిది ఒకలా ఉండదు. అంటే 7 డేస్ లో మొత్తం అంతా అర్థం కాదంటున్నారు బాబా. 7 रोज मना कोई की भी याद ना आए, कोई से पत्र व्यवहार आदि भी ना हो. స్టార్టింగ్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు అనమాట. 7 డేస్ అంటే అసలు ఎవరిని గుర్తు చేయదు, ఎవరి నుంచి లెటర్స్ కూడా రావద్దు. ఎందుకంటే లెటర్ వచ్చింది అనుకోండి, చదివారు అనుకోండి, మళ్ళీ వాళ్ళ మీదకి ధ్యాస అనేది పోతుంది కాబట్టి. सब एक जैसा तो समझ नहीं सकते, यहाँ पतितों को पावन बनना है, यह पतितपना भी रोग है, ఆధా కల్కే మహారోగి మనిషి. అన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాబా ఏమంటారు, పతితులు పావనులుగా కావాలి, ఈ పతితంగా అవ్వడం కూడా ఒక రోగం. అర్ధకల్పం యొక్క మహారోగి మనుషులు ఉన్నారు ఇప్పుడు. ఉनको अलग बिठाना पड़े, कोई का भी संग ना हो, बाहर जाएंगे उल्टा सुल्टा खाएंगे, पतित के हाथ का खाएंगे. सत्य में देवताएं पावन है ना, उनके लिए देखो खास मंदिर बनते हैं, देवताओं को फिर पतित छू न सके. कोई मंदिरों के अंदर मूर्ति को टच करने की परमिशन नहीं रहता. केवल जो पुजारी आत्मा रहती है ना, वही बस जा करके सब कुछ करके आते, बाकी किसी को भी अंदर प्रवेश भी नहीं देते हैं. क्यों? क्योंकि वो पवित्र आत्मा है, हम तो अपवित्र है, उसको टच कैसे कर सकते हैं, है ना. మరి బాబా ఏమంటున్నారు, ఇప్పుడు ప్రపంచమంతా ఎలా ఉంది, పతితపన, అర్ధకల్పం యొక్క మహారోగి మనుషులు ఉన్నారు. అయితే వాళ్ళని ఏం చేయాలంటే వేరే సెపరేట్ గా కూర్చోబెట్టాలి. బయట సాంగత్యం ఏది కూడా తగలకుండా. బయటికి వెళ్ళారనుకోండి, ఏదో ఒకటి ఉల్టా సుల్టా తింటారు, పతితుల చేతులతో తింటారు. కానీ సత్యుగంలో దేవతలు పావనంగా ఉంటారు. అందుకే చూడండి, ప్రత్యేకంగా వాళ్ళ గురించి మందిరాలు తయారు చేస్తారు. దేవతల్ని పతితులు ఎవరు కూడా మళ్ళీ టచ్ కూడా చేయలేరు. इस समय तो मनुष्य बिल्कुल पतित भ्रष्टाचारी है, शरीर विष से पैदा होता है, इसलिए इनको भ्रष्टाचारी कहा जाता है. सन्यासियों का भी शरीर विष से बना हुआ है. बाप कहते हैं पहले पहले आत्मा को पवित्र होना है, फिर शरीर की पवित्र चाहिए, इसलिए पुराने इंप्योर शरीर सब विनाश हो जाए. బాబా ఏమంటున్నారు, శరీరాలు కూడా వికారాలతో జన్మ తీసుకున్నాయి కాబట్టి ఇది భ్రష్టాచారి ప్రపంచం. సన్యాసుల శరీరాలు కూడా వికారాలతోనే తయారవుతాయి. మరి బాబా అంటారు మొట్టమొదట ఆత్మని పవిత్రంగా చేసుకోవాలి, తర్వాత శరీరం పవిత్రంగా అవుతుంది. అందుకనే పాత అపవిత్ర శరీరాలన్నీ సమాప్తం అయిపోయేదే ఉంది. सब कुछ समाप्त हो जाएंगे तो हम सब कहाँ चले जाएंगे, वापस सबको घर जाना है. ये है कयामत का समय, सबको पवित्र बन वापस जाना है. कहाँ है हम सब, कयामत के समय में. तो आज अभी वो आया, ये आया, कल फिर और एक आएंगे, ये तो आना ही है ना. మరి బాబా ఏమంటున్నారు, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, అంతిమ సమయం కయామత్ సమయంలో ఉన్నాము. అంటే ఇంకా పరిస్థితులు వచ్చేదే ఉంది. అందరూ పవిత్రంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి. భారత్ में ही होलिका मनाती, यहाँ 5 तत्वों के शरीर तमो प्रधान है, सत्युग में शरीर भी सतो प्रधान होते हैं. श्री कृष्ण का चित्र है ना, नरक को लात मारना होता है क्योंकि सत्युग में जाना है. ఒకటి శ్రీకృష్ణుడి బొమ్మ చూపిస్తారు, చేతిలో స్వర్గం ఉంటుంది, కాలేమో నరకం వైపు ఉంటుంది, నరకాన్ని తనుతున్నట్టు ఉంటుంది. అంటే నరకాన్ని తనితేనే స్వర్గానికి వెళ్ళగలరు కదా. मुर्दे को भी जब शमशान में ले जाते हैं तो पहले मुख शरीर शहर की तरफ, पैर शमशान की तरफ करते, फिर जब शमशान के अंदर घुसते हैं तो मुंह शमशान की तरफ कर देते. अभी तुम स्वर्ग में जाते हो तो तुम्हारा मुख उस तरफ,
किस तरफ, स्वर्ग की तरफ होनी चाहिए। మరి శవాన్ని ఎప్పుడైతే తీసుకెళ్తారు చూడండి, స్టార్టింగ్ అప్పుడు ఏం చేస్తారంట, ముఖమేమో పట్టణం వైపు ఉంటుందంట, అంటే ఊరు వైపు ఉంటుంది, కాళ్ళేమో శ్మశానం వైపు ఉంటాయి. ఎప్పుడైతే శ్మశానం లోపలికి వెళ్తారో వెంటనే ఏం చేస్తారు, పొజిషన్ చేంజ్ చేస్తారు. అంటే ముఖమేమో శ్మశానం వైపు ఉంటుంది, కాళ్ళేమో నరకం, అంటే వదిలేస్తున్నాము, ఇంకా ప్రపంచాన్ని వదిలేసి ఇంకా ముందుకు వెళ్తున్నాము, ముందు ప్రస్థానం చేస్తున్నాము అని. అలాగే బాబా అంటున్నారు, మీరు కూడా బుద్ధి యోగము సత్యుగం వైపు ఉండాలి. శాంతి धाम और सुख धाम पैर दुख धाम की तरफ है। वह तो मुर्दे की बात है, यहाँ तो బాబా कहते పురుషార్థ करना है। నీ ముఖం ఎక్కడ ఉండాలి, శాంతిధామం సుఖధామం వైపు, దుఃఖధామం వైపు ఏమో కాళ్ళు ఉండాలి. అక్కడేమో శవం గురించి చెప్తారు, కానీ ఇక్కడైతే పురుషార్థం చేయాల్సి వస్తుంది। स्वीट होम को याद करते करते तुम आत्माएं स्वीट होम में चली जाएगी, ये है बुद्धि की ప్రాక్టీస్। పరంధామం స్వీట్ హోమ్ ని గుర్తు చేస్తూ చేస్తూ మీరందరూ స్వీట్ హోమ్ కి వెళ్ళిపోతారంటున్నారు బాబా। ఇది బుద్ధితో ప్రాక్టీస్ చేయాలి। या बाम को बैठ सब रात समझाते हैं, तुम जानते हो अभी हम आत्माओं को जाना है घर। అన్ని విషయాలు బాబా అర్థం చేయిస్తారు। तो మీకు తెలుసు ఇప్పుడు మనందరి ఆత్మలము ఇంటికి వెళ్ళాలి। यह पुराना चोला पुरानी दुनिया है, नाटक पूरा हुआ माना 84 जन्म पाठ बजाया। పాత శరీరము పాత ప్రపంచము కదా, నాటకం పూర్తయిపోయింది, 84 జన్మల పాత్ర అభినయం చేశాము। यह भी समझना समझाया जाता है सब 84 जन्म नहीं लेते। అందరూ 84 జన్మలు తీసుకుంటారా, తీసుకోరు। जो आते हैं बात में है और धर्म में और धर्मों में जरूर उनके कम जन्म होंगे। इस्लामी से बौद्धियों का काम है। ఎవరైతే వేరే వేరే ధర్మాల్లోకి వస్తారో అంటే తక్కువ జన్మలు ఉంటాయి, ఇస్లామీ నుండి బౌద్ధులకి తక్కువ ఉంటాయి కదా। క్రిస్టియన్ కి ఉన్సే కమ్, ఫస్ట్ ఇస్లామీ బౌద్ధి క్రిస్టియన్, సో ఇస్లామీతో పోల్చుకుంటే బౌద్ధుల జన్మలు తక్కువ ఉంటాయి, తర్వాత వస్తారు కాబట్టి। అలాగే బౌద్ధులతో పోల్చుకుంటే క్రిస్టియన్స్ యొక్క జన్మలు తక్కువ ఉంటాయి, వాళ్ళ తర్వాత వస్తారు కాబట్టి। गुरु नानक के सिख लोग आए ही अभी है, गुरु नानक को 500 वर्ष हुआ तो वह थोड़े 84 जन्म लेंगे, हिसाब किया हुआ है। గురు నానక్ 500 సంవత్సరాలు వచ్చారని చెప్తే మరి ఆయన 84 జన్మలు ఎక్కడ ఉంటాయి చెప్పండి, లెక్కలు తీయడం జరుగుతుంది। 5000 वर्ष में इतने जन्म, तो 500 वर्ष में कितने जन्म होंगे। बाबा देखो पूरा मैथमेटिक्स से सिखा रहे बाबा आज। 5000 years की 84 births, ఓకే, అదే 500 years కి ఎన్ని జన్మలు ఉంటాయి, క్యాలిక్యులేషన్ చేయండి, ఎన్ని జన్మలు ఉంటాయి। బాబా ने कहा 12 से 13 జన్మ, అంతే ఆలోచించండి, 12 to 13 births అంతే। అంటే సిక్ ధర్మం వాళ్ళు, గురు నానక్ ధర్మానికి చెందిన వాళ్ళందరిది ఒక 12-13 జన్మలు ఉంటాయి అంతే। क्राइस्ट के 2000 वर्ष होंगे तो उनके कितने जन्म होंगे, आधा से भी कम हो जाएंगे, हिसाब है ना। అలాగే జీసస్ క్రైస్ట్ కూడా 2000 సంవత్సరాలు అయిందని చెప్తారు కదా ఆయన వచ్చి, మరి ఎన్ని జన్మలు ఉంటాయి వాళ్ళవి అంటే సగం కన్నా తక్కువ ఉంటాయి। లెక్కలు తీస్తూ ఉంటాం కదా, इसमें कोई कितने एक्यूरेट नहीं कह सकते, इन बातों में डिबेट करने में जास्ती टाइम वेस्ट नहीं करना है। అంటే డిపెండ్స్ అన్నమాట, మనం ఏం చెప్పలేము। ఇప్పుడు బాబా చెప్పారు కదా అంటే అప్రాక్సిమేట్లీ బాబా చెప్తున్నారు 12, 14 ఇంకా ఉండొచ్చేమో తెలియదు కదా మనకి, మళ్ళీ యాక్యురేట్ గా మనం చెప్పలేము। అందుకే ఈ విషయాల్లో ఎక్కువగా ఎవరితోనో వాద వివాదం చేసి టైం వేస్ట్ చేసుకోకండి అంటున్నారు। ఇప్పుడు ఎవరు ఎన్ని జన్మలు తీసుకుంటే మనకేం చేసేది ఉంది। कोई कितने भी जन्म लो, कोई 1 जन्म भी लेता है, कोई 10 लेता है, कोई 12 लेता, कोई 20 लेता, हमें क्या करना है, उससे हमारा पुरुषार्थ आगे नहीं बढ़ता, हमारे विक्रम तो विनाश नहीं होते, है ना। हाँ, बाबा ने हमको हिसाब बताया तो कभी कभी सोच लिया तो ठीक है, लेकिन उसी बातों में ज्यादा डिबेट करके ज्यादा टाइम वेस्ट नहीं करना है। क्यों, क्योंकि बाबा फिर से देखो अटेंशन कितना अच्छे से फोकस दिलाते रहते हैं, क्योंकि तुम्हारा काम है बाप को याद करना, बस మెయిన్ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి, మీ పనేంటి
బాబాని జ్ఞాపకం చేయడము. కాబట్టి ఈ విషయాల్లో టూ మచ్ గా ప్రయోజనం లేని విషయాల గురించి ఆలోచించకండి అంటారు బాబా. फालतू बातों में बुद्धि नहीं जानी चाहिए, बाप से योग लगाना चक्र को जानना है. పనికిరాని విషయాల్లో బాబా అంటే బుద్ధిని పెట్టకండి. బాబాతో యోగం పెట్టుకోండి, చక్రాన్ని తెలుసుకోండి. बाकी पाप नष्ट होंगे याद से, इसमें ही मेहनत है. इसलिए भारत का प्राचीन लोग कहते हैं जो बाप ही सिखाते हैं. పాపాలు తొలగిపోయేది కేవలం యోగంతో కదా. అందుకే దాంట్లో చాలా శ్రమించాలి. అందుకే భారతదేశం యొక్క ప్రాచీన యోగం అని చెప్తారు, చాలా ప్రసిద్ధి చెందింది. బాబా వచ్చి నేర్పిస్తారు. सत्युग त्रेता में तो योग की बात ही नहीं, फिर भक्ति मार्ग में हठयोग शुरू होता. ये है राजयोग. बाप कहते हैं मुझे याद करने से पावन बनेंगे. సత్యుగ త్రేతాలో యోగం యొక్క విషయమే ఉండదు, భక్తి మార్గంలో హఠయోగం మొదలవుతుంది. ఇప్పుడే సహజ రాజయోగం నేర్చుకుంటున్నారు. మరి బాబా అంటున్నారు నన్ను గుర్తు చేస్తేనే పావనంగా అవుతారు. మూల్ బాత్ క్యా హై? मुरली का सार, ज्ञान का सार, बाबा आने का लक्ष्य ही क्या है? ముఖ్యమైన బాబాని గుర్తు చేయడం, యాద్ బాబా ఒక్కరిని జ్ఞాపకం చేయడమే మెయిన్ అన్నమాట, ఇంకేది లేదన్నమాట కదా. మూల్ బాత్ है याद की, कोई भी पाप नहीं करना है, देवी देवताओं के मंदिर है क्योंकि पावन है. ఏ పని చేయకూడదు, బాబాను గుర్తించాలి, ఎలాంటి పాప కర్మలు చేయకూడదు. దేవి దేవతల మందిరాలు ఉంటాయి, చేస్తూ ఉంటారు, దేవి దేవతల మందిరాలు కడతారు, ఎందుకంటే పవిత్రంగా ఉంటారు వాళ్ళు కాబట్టి కదా. దేవతలు పవిత్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళు మందిరాలు తయారు చేస్తారు అంటున్నారు బాబా. పూజాरी लोग तो पतित है, पावन देवताओं को स्नान आदि कराते हैं. वास्तव में पतित का हाथ भी नहीं लगाना चाहिए. పూజారులు పద్ధతులుగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కూడా శరీరాలు వికారాలతో కదా జన్మ తీసుకున్నాయి. पुजारी भी तो शरीर अपने शरीर तो विकारों से जन्म लिया ना, तो वो भी तो भ्रष्टाचारी पतित ही काउंट में आता है. तो बाबा कहते वास्तव में वो भी टच करके స్నాన ఆది नहीं करा सकते బాబా कहते. మరి పావన దేవతలకి స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటారు పూజారులు, కానీ వాస్తవానికి పతితులు ఎవరు కూడా అసలు ముట్టుకోవడానికి వీర్లేదు. यह सब है भक्ति मार्ग का रसम रिवाज. अभी तो हम पावन बन रहे हैं, पवित्र बन जाएंगे तो फिर देवता बन जाएंगे. ఇదంతా భక్తి మార్గం యొక్క పద్ధతులు అంటున్నారు బాబా. ఇప్పుడు మనం పవిత్రంగా తయారవుతున్నాము, పవిత్రంగా అయితే మళ్ళీ దేవతలుగా తయారవుతాము. वहां तो पूजा आदि की दरकार नहीं रहती, सर्व का सद्गति गाता है एक बाप. అక్కడ పూజ యొక్క అవసరం ఉండదు, ఎందుకంటే సర్వుల సద్గతి దాత బాబా ఒక్కరే. उनको ही भोलानाथ कहते हैं. मैं आता हूँ पतित दुनिया पतित शरीर में, पुराने रावण राज्य में. हाँ, कोई के भी तन में प्रवेश कर मुरली चला सकते. इसका मतलब यह नहीं कि सर्वव्यापी है. బాబా ఏమంటున్నారు? బాబా వచ్చేది ఇక్కడ పతిత ప్రపంచం, పతిత శరీరంలో, పాత రావణ రాజ్యంలో. ఒక్కొక్కసారి బాబా అంటారు ఎవరి శరీరంలోకైనా ప్రవేశించి నేను మురళి చెప్పగలను అంటే అర్థం ఏంటి? బాబా సర్వవ్యాపి కాదు. హరేక్ మే తో అప్ని అప్ని ఆత్మ హే, ఫామ్ మే భీ లిఖవాయా జాతా హే తుమ్హారీ ఆత్మ కా బాప్ కౌన్ హే. ప్రతి ఒక్కరికి ఎవరి ఆత్మ వారి ద్వారా ఉంటుంది కదా. ఫామ్ లో కూడా అంటే ముందు ఒక ఫామ్ ఉండేది అనమాట, దాంట్లో ఉండేది మీ ఆత్మక తండ్రి ఎవరు, మీ శారీరక తండ్రి ఎవరు, डिटेल्स लिखाते ना उसमें आपका नाम क्या है, आपके पिताजी का नाम क्या है, आत्मा का नाम क्या है, आप किसको भगवान मानते थे. एक क्वेश्चनेयर रहता था जब कोर्स के लिए नए नए आते थे, सबसे पहले क्वेश्चनेयर भरवाते थे, फॉर्म भरवाते थे, ताकि उनका जो जिसके प्रति भावना है, मान लो किसी को हनुमान अपना भगवान मानते हैं, अगर हम अनजाने में हनुमान भगवान है ने ऐसे वैसे बोल देंगे तो उनको गुस्सा आ जाएगा. इसलिए जब वो फॉर्म पढ़ेंगे तो समझ में आता, तो हम प्यार से युक्ति से समझा सकते है ना. और उस फॉर्म से भी मालूम पड़ता है कि इसको कितना ज्ञान है, कितना ज्ञान देना चाहिए. చూడండి, అందుకని ఎంట్రన్స్ టెస్ట్లు పెడుతూ ఉంటారు పిల్లలకి, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందనేది టాలీ చేస్తూ ఉంటారు. అలా ఇక్కడ కూడా అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ లో ఫామ్ ఉండేది, అందులో ఆత్మల తండ్రి ఎవరు అని ఒక కాలం ఉండేది అనమాట.
ఒకరే ఉంటారు కదా, హమ్ సబ్ బ్రదర్స్ హే, మరొకరే తండ్రి ఏంటి, మనందరము సోదర సోదరులము. फादर एक है, उनसे वर्षा मिलता है, जीवन मुक्ति का वही लिबरेटर गाइड है, सभी आत्माओं को ले जाएंगे स्वीट होम, इसलिए पुरानी दुनिया का विनाश होता है. తండ్రొక్కరే గైడు, మనకి లిబరేటరు, ముక్తిదాత, అందరాత్మల్ని పరధామం తీసుకెళ్తారు. అందుకే పాత ప్రపంచం వినాశనం అయ్యే తీరుతుంది. होलिका होती है ना, शरीर सब खत्म हो जाएंगे, बाकी आत्माएं सब वापस चली जाए. होलिका దహనం చేస్తారు చూడండి, అందులో శరీరాలన్నీ సమాప్తమైపోతాయి, కానీ ఆత్మలందరినీ బాబా వచ్చి తిరిగి ఇంటికి తీసుకెళ్తాంటున్నారు. सत्युग में तो फिर बहुत थोड़े होंगे. समझना चाहिए कि स्वर्ग की स्थापना कौन कराते हैं, कलयुग का विनाश कौन कराते. మరి సత్యుగంలో కొద్దిమంది మనుషులు ఉంటారంటే అర్థం చేసుకోండి, స్వర్గ స్థాపన ఎవరు చేస్తారు, కలియుగం వినాశనం ఎవరు చేస్తారు. సో తో క్లియర్ లిఖా హువా హై, कहते हैं मिठरा दुरतना दुरिया, मिठरा दुरतना दुराई, यानी प्यार करो तो प्यार मिलेगा, जो दोगे वो ही मिलेगा ना. गिव रेस्पेक्ट एंड टेक रेस्पेक्ट, गिव लव एंड टेक लव, గివ్ పీస్ అంటే పీస్. మీరు ఏది ఇస్తే మీరు దాన్ని వాపస్ పొందుతారు. అంటే ఒక సామెత చెప్తారనమాట హిందీలో, ఏంటి అంటే గుర్త్ ఖురాయి, గుర్త్ ఖురాయి అంటే ప్యార్ కరో తో ప్యార్ మిలేగా. ప్రేమ ఎంత చేస్తారు, బాబాని మీరు ఎంత ప్రేమిస్తారో అంత మీకు రిటర్న్ ప్రేమ అనేది దొరుకుతుంది. బాబ్ कहते जो मेरे अर्थ बहुत सर्विस करते हैं, మనుష్య को देवता बनाने की वह जास्ती प्यारे लगते हैं. నా అర్థం ఎవరైతే చాలా సేవ చేస్తారో, మనుషుల్ని దేవతలుగా తయారు చేసేది, వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రియంగా అనిపిస్తారు. जो पुरुषार्थ करेंगे वही ऊंच वर्षा पाएंगे. वर्षा आत्माओं को पाना है परमात्मा बाप से. మరి ఎవరైతే పురుషార్థం చేస్తారో వారే ఉన్నతమైన వారసత్వాన్ని పొందుతారు. వారసత్వం ఆత్మలే పొందేది ఉంటుంది परमात्मा తండ్రి తో. आत्माभिमानी बनना पड़े, कई बहुत भूले भी करते हैं. क्यों भूले करते, कारण क्या है, पुरानी आदतें पक्की हो गई है. देहाभिमान के जो आदतें हैं वो पक्के हो गए, इसलिए भूले होती रहते अभी भी. तो कितना भी समझाओ छूटती नहीं, उससे अपना ही पद कम कर देते हैं. మరి బాబా అంటున్నారు పురుషార్థం చేయాలి ఉన్నతమైన వారసత్వం పొందడానికి. వారసత్వం ఆత్మను పొందేది ఉంటుంది పరమాత్మ తండ్రితో. ఆత్మాభిమానిగా కావాలి. చాలా మంది పిల్లలతో పొరపాట్లు ఇంకా జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటి, పాత సంస్కారాలు పక్కా అయిపోయాయి. అందుకే ఎంత అర్థం చేయించినా ఆ సంస్కారాల నుంచి వాళ్ళు విముక్తిని పొందలేకపోతారు, వదలలేకపోతారు ఆ సంస్కారాలు. మరి అందుకని దానివల్ల కారణం ఏమవుతుంది, దానివల్ల రిజల్ట్ ఏంటి, వాళ్ళ పదవిని వాళ్ళే తక్కువగా చేసుకుంటారు. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का यहाँ प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को प्यार गुड मॉर्निंग. नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, किसी भी बात की डिबेट में अपना टाइम वेस्ट नहीं करना है. ఏ విషయం యొక్క వాదనలు మీ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. व्यर्थ की बातों में बुद्धि जास्ती ना जाए. వ్యర్థం యొక్క విషయాలలో బుద్ధి ఎక్కువగా పోకూడదు. व्यर्थ की बातों में बुद्धि जास्ती ना जाए. వ్యర్థం యొక్క విషయాలలో బుద్ధి ఎక్కువగా వెళ్ళకూడదు. जितना हो सके याद की यात्रा से विक्रम विनाश करने हैं. ఎంత వీలైతే అంత స్మృతి యాత్రతో వికర్మల్ని వినాశనం చేసుకోవాలి. ఎంతగా వీలైతే అంతగా
స్మృతి యాత్రతో వికర్మలు వినాశనం చేసుకోవాలి. ఆత్మాభిమాని रहने की आदत डालनी है. ఆత్మాభిమానంగా ఉండే అలవాటు చేసుకోవాలి. आत्माभिमानी रहने की आदत डालनी है. सेकंड पॉइंट, इस पुरानी दुनिया से अपना मुख फेर लेना है. ఈ పాత ప్రపంచంతో మీ ముఖాన్ని తిప్పేసుకోవాలి. పాత ప్రపంచంతో మీ ముఖాన్ని తిప్పేసుకోవాలి. శాంతి ధామ్ और సుఖధామ్ को याद करना है. శాంతి ధామము సుఖధామాన్ని గుర్తు చేయాలి. नया मकान बन रहा है तो पुराने से दिल हटा लेनी है. కొత్తిల్లు కొత్త ప్రపంచం తయారవుతుంది కాబట్టి పాత దానితో మనసు అనేది ఉండకూడదు, తొలగించుకోవాలి. आज का वरदान, माया के विघ्नों को खेल के समान अनुभव करने वाले. माया के विघ्नों को खेल के समान अनुभव करने वाले मास्टर विश्व निर्माता भव. మాయ యొక్క విఘ్నాలని ఒక ఆట సమానంగా అనుభవం చేసుకునే మాస్టర్ విశ్వ నిర్మాతలుగా కండి. माया के विघ्नों को, जो भी परिस्थितियां लेकर के आते हैं, जो भी विघ्न आते हैं लाइफ में, उन सबको क्या समझो, एक खेल समान अनुभव करने वाले मास्टर विश्व निर्माता भव. जैसे कोई बुजुर्ग के आगे छोटे बच्चे अपने बचपन के अलबेलेपन के कारण कुछ भी बोल दे, कोई ऐसा कर्तव्य भी कर ले, तो बुजुर्ग लोग समझते हैं कि यह निर्दोष अनजान छोटे बच्चे हैं, कोई असर नहीं होता है. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు అనుకోండి, ముసలి వాళ్ళు, వృద్ధుల ముందు చిన్న పిల్లలు, వాళ్ళ చిన్నతనం కారణంగా, సోమరితనం కారణంగా, తెలియకుండా ఏదో ఒకటి అనేసారు, ఏదైనా కర్తవ్యం చేసినా పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, పాపం వీళ్ళు నిర్దోషులు, వీళ్ళకి ఏం తెలీదు, చిన్న పిల్లలు అని చెప్పేసి దాని ప్రభావం అనేది వాళ్ళపైన పడదు, అంటే తీసుకోరన్నమాట దాన్ని. ऐसे ही जब आप अपने को मास्टर विश्व निर्माता समझेंगे तो यह माया के विघ्न बच्चों के खेल समान लगेंगे. అలాగే ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మాస్టర్ విశ్వ నిర్మాతలుగా అనుకుంటారో అప్పుడు మాయ యొక్క విఘ్నాలు ఏమవుతాయంట, పిల్లల ఆటల సమానంగా. ఎంత మాయ వచ్చినా మనకి ఏదో ఆడుకుంటుందిలే అన్న విధంగా అనిపిస్తుందంట. మాయా కిసి भी आत्मा द्वारा समस्या, विघ्न व परीक्षा पेपर बनकर आ जाए तो उसमें घबराएंगे नहीं, लेकिन उन्हें निर्दोष समझेंगे. అంటే మాయ ఎలా వస్తుంది, మాయకి రూపం లేదు కదా. ఏ వ్యక్తుల ద్వారా అయినా సరే, ఆత్మల ద్వారా అయినా సరే, సమస్యలు, విఘ్నాలు లేదా పరీక్ష పేపర్ గా అయ్యి మీ దగ్గర ముందుకు వచ్చింది అనుకోండి, ఎలా వచ్చినా సరే దాంతో వాళ్ళు గాబరా పడరు, ఎందుకంటే వాళ్ళు నిర్దోషులు, వీళ్ళకి ఏం తెలియదు, ఇదంతా మాయ చేస్తుంది వీళ్ళతో అని చెప్పేసి అనుకుంటారు అనమాట. నిర్దోషులుగానే వాళ్ళని అనుకుంటారు. स्लोगन, स्नेह, शक्ति और ईश्वरीय आकर्षण स्वयं में भरो तो सब सहयोगी बन जाएंगे. ఒకటి స్నేహము, రెండోది శక్తి, మూడోది ఈశ్వరీయ ఆకర్షణ. మూడింటిని స్వయంలో నింపుకున్నట్లయితే అందరూ సహయోగులుగా అయిపోతారు. స్నేహము, శక్తి, ఈశ్వరీయ ఆకర్షణని స్వయంలో నింపుకున్నట్లయితే అందరూ సహయోగులుగా అయిపోతారు. अब इशारे, अशरीरी स्थिति में रहने का अभ्यास पढ़ाओ. 12th पॉइंट, जितना अव्यक्त लास्ट रूप में स्थित होंगे उतना शरीर से परे का अभ्यास होने के कारण यदि 2-4 मिनट भी अशरीरी बन जाएंगे. ध्यान से सुनना, बाबा क्या कह रहे हैं, जितना अव्यक्त लाइट रूप में स्थित होंगे, ఎంత మీరు అవ్యక్త లైట్ స్వరూపంలో స్థితిలో ఉంటారో उतना शरीर से परे का अभ्यास होने के कारण यदि 2-4 मिनट भी अशरीरी बन जाएंगे तो मानो जैसे कि 4 घंटे का आराम कर लिया.
బాబా ఏమంటారు, అంత శరీరంతో మీరు అతీతంగా ఉండే అభ్యాసంలో ఉంటారు కాబట్టి 2-4 నిమిషాలు మీరు బాడీలో స్టేజ్ ని ఎక్స్పీరియన్స్ చేశారంటే అది మీరు 4 గంటలు. ఆలోచించండి, నిమిషాలు ఇక్కడ, గంటలు ఇక్కడ. 2-4 నిమిషాలు మీరు అశరీరిగా అయిపోయారనంటే 4 గంటలు మీరు విశ్రాంతి తీసుకున్నట్టే. इसलिए योगी के लिए नींद ज्यादा करने की आवश्यकता नहीं. మామూలుగా అయితే 8 గంట, బట్ బాబా పిల్లలకి అయితే 4 గంటలు చాలు కరెక్ట్ గా యోగం చేసే వాళ్ళకి. ऐसा समय आएगा जो नींद के बजाय 4-5 मिनट अशरीरी बन जाएंगे और शरीर को आराम मिल जाएगा. देखो लास्ट में कैसा समय आएगा, లాస్ట్ కి ఎలా వస్తుందంట, పడుకునే టైంలో మీరు ఒక 2-3 నిమిషాలు అశరీరి అయిపోతారు, శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. అంటే అంతా కూడా పడుకోవడానికి కూడా టైం చాలనటువంటి రోజులు వచ్చేది ఉందన్నమాట. అప్పుడు ఏం చేయాలి, బాడీలో స్టేజ్ ఎక్స్పీరియన్స్ చేసి స్వయాన్ని రిలాక్స్ చేసేసుకోవాలి. और शरीर को आराम मिल जाएगा. लाइट स्वरूप के स्मृति को मजबूत करने से हिसाब किताब चुप्तू करने में भी लाइट रूप हो जाएगी. అయితే లైట్ అన్నమాట పరిష్ట స్వరూపంలో ఆ స్మృతిని మీరు గనుక దృఢంగా చేసుకున్నట్లయితే లెక్కాచారాలు సమాప్తం చేసుకోవడంలో కూడా లైట్ రూపం. ఎంత పరిష్ట స్వరూపంలో లైట్ స్వరూపంలో ఉంటారంటే ఏమవుతుంది, మీ హిసాబ్ కితాబ్ కూడా సమాప్తం అయిపోతుంది. अमृत वेले का पॉइंट. अमृत वेले अपने भाग्य, नशे और खुशी की स्मृति. एक बात भी स्मृति में रखो कि अमृत वेले आपको उठाने वाला कौन. ఏది గుర్తున్నా గుర్తు లేకపోయినా ఒక్క విషయం అయితే జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అమృత వేళ మిమ్మల్ని వచ్చి లేపేది ఎవరు. कौन उठाते आपको, देहदारी उठाते बाप उठाते, భగవంతుడు బాబా भगवंतुడు వచ్చి लेपताడు. तो बाप का प्यार उठाता है, दिन का आरंभ कितना श्रेष्ठ है. మరి ఒకసారి ఆలోచించండి, భగవంతుడు ప్రేమ మిమ్మల్ని లేపుతుందంటే మీ రోజు యొక్క ఆరంభము. అమృతవేళ లేచి మీరు కనుక స్టార్ట్ చేస్తే మీ దినచర్య మరి ఎంత శ్రేష్టంగా ఉంటుంది. और बाप स्वयं मिलन मनाने के लिए बुलाते हैं, रूह रिहान करते हैं, शक्तियां भरते हैं. అలాగే బాబా స్వయం తను మీతో కలయిక జరుపుకోవడానికి మిమ్మల్ని పిలుస్తారు, ఆత్మిక సంభాషణ చేస్తారు, మీలో శక్తులని నింపుతారు. తో హర్ దిన్ కా ఆది కిత్నా శ్రేష్ఠ. మరి ప్రతిరోజు కనుక మీరు అమృత వేళ చేస్తే ప్రతిరోజు యొక్క ఆది సమయం ఎంత శ్రేష్టంగా ఉంటుంది. बाप की मोहब्बत से उठते हो कि कभी कभी मजबूरी से भी उठते हो. बताओ कैसे उठते हो. బాబా ప్రేమ, బాబా అంటే ప్రేమ, బాబాని కలవాలి. ఇప్పుడు మీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా రోజుల తర్వాత వస్తున్నారు అని తెలిసిందనుకోండి, అది అర్ధరాత్రి అయినా ఏం చేస్తాం, పడుకోకుండా అసలు. కొన్ని పగలు వస్తారు, 6ంటికి వస్తారంటే రాత్రి అసలు నిద్ర పట్టదు వాళ్ళకి. ఎప్పుడొస్తారో 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 వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారనమాట కదా కలుసుకోవడానికి. మరి అలాగే బాబా కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత 5000 पूरे 5000 वर्ष के बाद आकर के हम बच्चों से मिलन मना रहे हैं. तो बाबा से मिलने के लिए मोहब्बत से मिलते या कभी कभी मेहनत करनी पड़ती है मजबूरी से. తప్పదు కదా, బాబా నియమం పెట్టారు కదా, అమృత వేళ లేవాలి కదా, ప్రేమగా లేస్తారా లేకపోతే తప్పదు అని చెప్పేసి లేస్తారని అడుగుతున్నారు బాబా. యథార్థ తో మొహబ్బత్ కే గీత్ ఆప్కో ఉఠాతే హై. యథార్థంగా చూడండి, सुबह सुबह का 3:30 बजे का गीत कौन सा है, ट्रैफिक कंट्रोल. अमृत वेला शुद्ध पवन है मेरे लाडले जागो. అల్లారు ముద్దు పిల్లలు అని ఎంత ప్రేమగా, ప్రేమ యొక్క పాటలు మిమ్మల్ని వాస్తవానికి లేపుతూ ఉంటాయి. అమృత వేళే से बाप कितना स्नेह से बुलाते हैं, उठाते हैं. मीठे बच्चे, प्यारे बच्चे आओ. तो जिसका आदि इतना श्रेष्ठ है तो अंत और मध्य और अंत क्या होगा, तो होगा ना. మరి బాబా ఏమంటున్నారు, అమృత వేళ నుండి బాబా ఎంత స్నేహంగా బాబా పిల్లలు పిలుస్తారు, మేల్కొలుపుతారు. మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు, రండి లేవండి. మరి ఎవరి ఆది అయితే ఇంత శ్రేష్టంగా ఉంటుందో వారి మధ్యము అంతం కూడా ఎంత శ్రేష్టంగా ఉంటుంది అంటున్నారు బాబా.
अच्छा, ओम शांति। हम तो सदा महफूज हुए हैं दाता तेरी याद में, बिन मांगे सब कुछ है पाया, क्या मांगू फरियाद में। हम तो सदा महफूज हुए दाता तेरी याद में, बिन मांगे सब कुछ है पाया, क्या मांगू फरियाद में। तू ही समझता दिल को हमारे, करता मेरी हिफाजत है, तुझ पर ही तो हक है सारे, तू ही मेरी ताकत है। तू ही समझता दिल को हमारे, करता मेरी हिफाजत है, तुझ पर ही तो हक है सारे, तू ही मेरी ताकत है। तू ही सबसे पहले दिल में, बाकी सब है बाद में। हम तो सदा महफूज हुए हैं भगवन तेरी याद में। तू ही सबसे पहले दिल में, बाकी सब है बाद में। हम तो सदा महफूज हुए हैं भगवन तेरी याद में।